హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే కునాఫా చేశాను. నా స్టైల్‌లో చేశాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసినంత ఈజీ కాదు. ఇది మనకి రెడీ అవ్వడానికి. కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అసలు ఎలా వస్తుందో అని కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం చేస్తున్న రెసిపీ కాబట్టి ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మరి. చిన్న సేమ్యాలు, ఇవి సన్న సన్నగా ఉంటాయి కదా, నేను బ్రౌన్ కలర్వి తెచ్చుకోలేదు, వైట్ కలర్వే దొరికాయి నాకైతే. అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా ఉన్న సేమ్యాలని. మనకి రెసిపీకి ఎంత కావాలో నాకు 2 కప్స్ సేమియా తీసుకున్నాను, కనిపిస్తున్నాయి కదా. దానిలో ముందుగా కరిగించిన నెయ్యి అయితే బెటర్ అనమాట. నేను అనుకోకుండా ఇంకా ఇలా వేసేసి ఉన్న నెయ్యినే చేత్తో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా సేమ్యాలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్యాల మొత్తానికి ఈ నెయ్యి అప్లై చేసుకున్నట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రెసిపీ కోసం చీజ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. చీజ్ ఉంటేనే ట్రై చేయండి, లేని వాళ్ళు తెచ్చుకుని ట్రై చేయండి. ఒక పాన్ తీసేసుకొని ఇంకా ఈ సేమియా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలోకి స్టఫ్ కూడా రెడీ చేసుకోవాలి, చూపిస్తాను అది ఎలాగో. ఒక లేయర్ థిక్గానే ఇలా పరిచినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకొని స్టఫ్ రెడీ చేసుకుందాము. ఇంకా స్టఫ్ కోసం నేను ఒక పావు లీటర్ మిల్క్ సరిపోతాయి. నేను చేసే క్వాంటిటీకి ఒక 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. పాలు కాచి చల్లార్చినవే. ఇంకా అవి కూడా వేసేసుకొని ముందు స్టవ్ మీద పెట్టక ముందే కార్న్ఫ్లోర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట పాలు అనేవి. అవి బాగా కలిసేంత వరకు 2 స్పూన్ల పంచదార వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఇంకా సరిపోతుంది. ఇవి మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చూపిస్తాను ఏ టెక్స్చర్ రావాలో కూడా మీకు. మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ దగ్గరే ఉండి మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది, పాల మిశ్రమము. చూపిస్తాను. చీజ్ కూడా వేసుకోవాలి దీనిలోనే. మనం చిక్కబడిపోతుంది ఊరికే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి. కొద్దిగా దగ్గర పడుతూ ఉంది అనుకున్న టైంలో చీజ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నా పర్వాలేదు, క్యూబ్స్ ఉన్నా పర్వాలేదు, ఏది అవైలబుల్గా ఉంటే ఆ చీజ్ని వేసుకొని పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేసుకున్నాను క్యూబ్స్. చీజ్ స్లైసెస్ ఉంటే ఒక 2 దాకా వేసుకోండి, ఓకేనా. ఇది మొత్తం పాలల్లో కరిగిపోయి మిశ్రమం బాగా థిక్ అవుతుంది టెక్స్చర్. అప్పుడు చూపిస్తాను మీకు. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను నేనైతే, దగ్గరే ఉన్నాను కాబట్టి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ గట్టిగా అయిపోతే బాగోదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా దీనికోసం పంచదార కూడా పాకం పట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఈ మనం పరిచినట్టు ఉన్న సేమియా మిశ్రమంలో స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని, ఆల్రెడీ సేమియాలకి నెయ్యి ఉంది కాబట్టి కింద అప్లై చేయలేదు. ఈ రెడీ చేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని దీన్ని మొత్తం మీద ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. ఎంత అవసరమో అంతే వేసుకోండి. మిగిలిన దాంతో కూడా నేను రెసిపీ చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలా పరిచినట్టు వేసేసుకొని ఇంకా దాని మీద మన పై లేయర్ సేమ్యా ఇంకొక లేయర్ ఉంది కదా, చీజ్ కూడా ఇంకో కొద్దిగా చిన్న స్పూన్తో 1 స్పూన్ అంత వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం నీట్గా వేసేసుకొని మిగిలిన సేమ్యాని కూడా ఈ చీజ్ వేయడం వల్ల మనకి బాగా వస్తుందన్నమాట. మన టేస్ట్ బాగుంటుంది, ఇంకా సేమియా రెసిపీ కూడా బాగుంటుంది. ఇంకా చెప్పాను కదా, మనం నెయ్యి మిక్స్ చేసి పెట్టుకున్న మిగిలిన సేమియాని కూడా ఇలా నీట్గా అది మొత్తం కవర్ అయ్యేలాగా పరిచినట్టు చుట్టూతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత అదమకండి. ఫస్ట్ వేసిన లేయర్ మాత్రం చక్కగా అదిమినా పర్వాలేదు, దీన్ని మాత్రం ఇలా పైన
జల్లినట్టు వేసుకొని చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వేసుకుంటే సరిపోతుందనమాట. వేసుకొని లో ఫ్లేమ్‌లోనే మీడియంలో పెట్టొద్దు, హైలో పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో బాగా కుక్ అయ్యేంతసేపు అంటే సేమియా కుక్ అయితే సరిపోతుంది. లోపల మిశ్రమం ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. ఇబ్బంది లేదు. ఓకేనా? సేమియా కలర్ మారితే సరిపోతుంది. ఈ ఈ రెసిపీలో మెయిన్ ఏంటంటే ఫ్లిప్ చేయడానికి కరెక్ట్ బౌల్ కానీ, మనకి కరెక్ట్ పాన్ కానీ ఉండాలి. దానికి నేను నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను. ముందే ఫ్లిప్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి షేప్ అవుట్ అవుతుంది. నెయ్యి కూడా కొద్దిగా బయటకు వచ్చేసింది. ఇబ్బంది లేదులేండి. ఇంకా దీన్ని నీట్‌గా ఫ్లిప్ చేసుకొని చక్కగా మిడిల్‌లో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకి సేమియా అనేది బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా! నాకు ఫ్లిప్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మళ్ళీ ఇంకా దీన్ని ఇలానే ఉంచేసుకోండి. మళ్ళీ ఫ్లిప్ చేయాలనుకుంటే అది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? దానిలోనే లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఇంకా పక్కన ఇంకో గిన్నె పెట్టేసుకొని పంచదార పాకం పట్టుకోవాలన్నమాట. పంచదార పాకం కోసం నేను ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను పంచదార. 4 స్పూన్స్‌కి 4 హాఫ్ టీ గ్లాసెస్ వేసేసుకొని, అంటే 2 టీ గ్లాసులు నీళ్ళు సరిపోతాయి ఈ పాకం రెడీ అవ్వడానికి. ఎక్కువగా అవసరం లేదు పాకం కూడా. మనకి అది రెడీ అయిన తర్వాత ఇదిగోండి పాకం గులాబ్ జామ్ పాకంలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ సేమియా రెడీ అయిపోయింది కదా! దీనిలో పై లేయర్ నుంచి ఇలా చక్కగా కింద లేయర్ వరకు టచ్ అయ్యేలాగా పోసుకుంటే మన కునాఫా అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా! చాలా కష్టమే, తినేటప్పుడు ఈజీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. మనం కొన్ని కష్టపడితేనే కదా ఇష్టంగా తినగలుగుతాము. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆరోగ్యంగా తినండి. సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.